నాకు అస్సలు అన్నం తినాలనిపించట్లేదు. స్పెషల్లీ ఆలు, టొమాటో కర్రీ అస్సలు తినాలనిపించట్లేదు. అందుకే నేను ఈ రెసిపీ అయితే మనం ఇది తింటే ప్యారడైస్ బిర్యానీ కూడా వేస్ట్ అండి. చాలా అసలు ఏం తిన్నా కూడా వేస్ట్ దీని ముందు. బిర్యానీ పక్కన పెట్టినా కూడా దాన్ని నూకేసి పడేస్తాను నేను. అంత టేస్ట్ ఉంది ఇదైతే. అంత బాగుంటుంది. సో నా నోరంతా చేదు అయిపోయినట్టు అనిపించింది. సో అందుకే కారం, ఉప్పు అండ్ వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి తింటున్నాను. చూస్తున్నారు కదా, పక్కన ఆలుగడ్డ కర్రీ వేసుకున్నాను. నాకు అస్సలు తినాలనిపించలే. అది పక్కకు తోసేసి ఇదైతే తింటున్నాను. మన తెలంగాణలో అమ్మలు ఇది కలిపి పెడితే ఎంత తిన్నా సరిపోదు. నాకైతే చూడడానికి బక్కగా ఉంటాం కానీ చాలా తింటాం. ఇదే రెసిపీతో అమ్మతో కానీ అమ్మమ్మ చేతి ముద్దతో వాళ్ళ చేతిలో ఏదో కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూడండి. దీనికి ఉన్న స్మెల్ కానీ దీనికి ఉన్న టేస్ట్ తినేటప్పుడు మనం తినని అవసరం లేదు. అగమగమై తింటేనే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను తిన్నట్టు